ప్రభువును రక్షకుడును పరిశుద్ధుడైన ప్రభు యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు, అలాగే పరిశుద్ధ దినము విశ్రాంతి దినం యొక్క శుభములు. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. గృహ నిర్వాహకత్వము, దేవుని గృహ నిర్వాహకత్వం మీద ఆయన ఈ విధంగా మాట్లాడారు. ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైండుట అవశ్యం. దేవుని మర్మముల విషయంలో దేవుని మర్మములు మరి సువార్త విషయంలో, దేవుని మర్మముల విషయంలో అంటే దేవుని సువార్త విషయంలో, దేవుడిచ్చిన బాధ్యత విషయంలో ఆయన ఏమంటున్నాడు? దేవుని మర్మం విషయంలో గృహ నిర్వాహకుల మరియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపను. మేము దేవుని సువార్తను ప్రకటిస్తున్నాం, దేవుని యొక్క మర్మములను మేము ప్రకటిస్తున్నాం. కాబట్టి ప్రతి మనుష్యుడు మమ్మలను భావింపవలను. మర్మం విషయంలో గృహ నిర్వాహకుల మరియు ప్రతి మనుషుడు మమ్మలను భావించండి. ఆయన సువార్త చర్చలో మనుషులతో ఆయన మాట్లాడుతున్నాడు. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమై ఉండుట అవశ్యం. ప్రతివాడు దేవుని పనిలో సువార్త విషయం ప్రతి మనుష్యుడు అంటున్నాడు. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. క్రైస్తవులనే ప్రతి ఒక్కరికి బాధ్యత కలిగి ఉంది. దేవుని గృహ నిర్వాహకత్వంలో చాలా బాధ్యత ఉంది. దేవుని సేవలో చాలా బాధ్యత కలిగి ఉండేవారిగా ఉండాలి. అందుకే అంటున్నాడు, మేమే కాదు, మమ్మల్ని భావించండి, మరి మీరు నమ్మకంగా ఉండండి. చూడండి, ప్రతి వాడును నమ్మకమైండుట అవశ్యము అని పౌలు గారు మరి సువార్త విషయంలో మరి చాలా నమ్మకంగా ఉన్నారు. ప్రతి దానిని ఆయన పెంట సమానంగా ఎంచుకున్నాడు. ఓన్లీ దేవుని సేవ కొరకు ఆయన పాటుపడి నీతి కిరీటాన్ని ఆయన పొంది ఉన్నాడు అపోస్తులైన పౌలు గారు. అందుకే అంటున్నాడు, మరి దేవుని మర్మ విషయములలో గృహ నిర్వాహకులమై మరియు ప్రతి మనుష్యుడు మమ్మను భావించండి. మీరు భావించండి, ప్రతి వారు మమ్మల్ని భావించండి, మరి అలాగే ప్రతి వాడును నమ్మకంగా ఉండండి అని అపోస్తలుడైన పౌలు గారు మరి తన పరిచర్యలో, తన సేవా విధానంలో ఆయన కొరింథీయులకు ఈ పత్రిక రాస్తూ మాట్లాడారు.